హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మనం ఈరోజు మన ఛానల్లో టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి 2023 సెప్టెంబర్కి సంబంధించినటువంటి అంటే చివరిసారిగా జరిగినటువంటి టెట్ యొక్క ప్రశ్నపత్రాన్ని ఈరోజు మనం సాల్వ్ చేద్దామండి. అంటే పాత ప్రశ్నపత్రాలు చూస్తే, ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే ఏ రకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. మనం ఆల్రెడీ గతానికి సంబంధించి 2016ది 17కి సంబంధించిన పేపర్ కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. మరియు రీసెంట్గా 2017 టీఆర్టీ పేపర్ కూడా అనలైజ్ చేసినాం. ఈరోజు 2023 సెప్టెంబర్లో జరిగినటువంటి టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటిది. పేపర్ 1కి సంబంధించినటువంటిది అయినప్పటికీ ఇది ఇప్పుడు ఎవరైతే టెట్ 2కి ప్రిపేర్ అవుతుండ్రో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు టెట్ 2లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్వశ్చన్స్ వస్తాయి. టెట్ 1లో మెయిన్గా 6th, 7th, 8th నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి పేపర్ 2 వాళ్ళకి కూడా ఈ ప్రశ్నపత్రం అనేది దీన్ని మీరు ఒక్కసారి చూస్తే మీ పునశ్చరణకి, మీ రివిజన్కి, ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీ రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇది డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది అండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పాత ప్రశ్నపత్రాలను ఒకసారి పునశ్చరణ చేసుకుంటే మన ఏ విధంగా మన అభ్యాసనం కొనసాగుతుంది, ఇంకేమైనా మెలకువలు నేర్చుకోవాలన్నా ఏ విధంగా ముందుకోవాలనేది తెలుస్తుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, మనం చూసే ముందు మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత రైట్ సైడ్ కింద బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ బొమ్మని నొక్కితారంటే మనం ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తామో, కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కూడా మీకు మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఒకసారి ఈ ప్రశ్నపత్రాన్ని చూద్దాం. ఓకే, మొదటి ప్రశ్న ఏముంది? కింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది ఏది? కింది వాటిలో ప్రధాన సంఖ్య కానిది. మరి మనకు 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా సంయుక్త సంఖ్యలు ఉన్నాయి. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదని అనుకున్నాం. కిందిని ఇచ్చినటువంటి వాటిలో ప్రధాన సంఖ్య కానిది. ప్రధాన సంఖ్య కావద్దంటే మెయిన్గా ఫస్ట్ ప్రధాన సంఖ్య 2 అండి, మళ్ళీ 3, 5, 7 ఇట్లుంటాయి. ఫస్ట్ 2తో ఉన్నది ఏది కూడా, 2తో తర్వాత వచ్చేది ఏది కూడా ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఇవి కూడా 2తో భాగించాలంటే చివరి స్థానం 0 కానీ సరి సంఖ్యలు కానీ ఉండాలి. 2తో కుదరది. 3తో చూసుకుంటే అంటే 3 ప్రధాన సంఖ్య అయింది కాబట్టి తర్వాత 3 యొక్క గుణిజం ఏది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు? ప్రధాన సంఖ్య అంటే 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా ఉండాలి. 3 అనేది కారణాంకం అయితే దానికి 1 కంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు అయితే 1 అవుతుంది, ఆ సంఖ్య అయితే 3 కూడా అవుతుంది. కాబట్టి ఫస్ట్ డైరెక్ట్ 39ని చూస్తే 39ని 3తో భాగించవచ్చా? 3 1లో 3 3లో 13 3లో 39. కాబట్టి 39 అనేది ప్రధాన సంఖ్య కాదు, మనం డైరెక్ట్ చెప్పచ్చు. లేదా మనకు ప్రధాన సంఖ్యలు గుర్తున్న 37 అనేది ఏ ఎక్కంలో కూడా రాదు, 43 కూడా దేంట్లో రాదు, 31 కూడా దేంట్లో రాదు. కాబట్టి 3 కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి, ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి ప్రైమ్ నెంబర్ కానిది మనకు 39 అండి. 39 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 2 సంఖ్యల కసాగు 16 మరియు వాటి లబ్ధం 3888 అయినా అంటే మనకి ఏమి ఇచ్చిండు ఇక్కడ? ఎల్సిఎం ఇచ్చిండు. ఎల్సిఎం 16 మరియు వాటి మల్టిప్లికేషన్ అనేది 3888 అయినా వాటి గసాబా ఎంత, హెచ్సిఎఫ్ ఎంత కనుక్కోమన్నాడు. మరి మనకేం తెలుసు? మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. ఏవైనా 2 సంఖ్యల లబ్ధం అనేది 2 సంఖ్యల లబ్ధం, ఏ సంఖ్యలు ఇచ్చినా కానీ 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం. వాటి కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానం అండి. అంటే ఆ 2 సంఖ్యల్ని గుణిస్తే ఎంత విలువ వస్తుందో వాటి కసాగు గసాబాని గుణించిన అంతే విలువ వస్తుంది. మనకి ఇక్కడ 2 సంఖ్యల లబ్ధం ఆల్రెడీ ఇచ్చిండు 3888. అంటే 2 సంఖ్యలు x అనేటటువంటి సంఖ్య, y అనేటటువంటి సంఖ్య అనుకుందాం. వాటి కసాగు a అనుకుందాం, గసాబా b అనుకుంటే x × y విలువ ఇచ్చిండు మనకు. అదేవిధంగా కసాగు విలువ ఇచ్చిండు ఏ విలువ 16 అయినా గసాబా విలువ ఎంత, b విలువ. గసాబా అనుకుంటే ఇది ఎంత అన్నప్పుడు దీన్ని 16 ఇటు గుణిస్తుందండి, ఇటు తీసుకొస్తే భాగిస్తుంది. 3888 16 భాగిస్తుంది. ఇక్కడ చూడండి, చివరి 3 స్థానాలు 8లు ఉన్నాయి కాబట్టి ఇది 8 తోటి భాగించబడుతుంది. 2తోని 4తోని కూడా తీసుకోవచ్చు మనకు తొందరగా పోవాలంటే. కాబట్టి 8 2 16
8 4లో 32, 32 పోతే 6 మిగిలింది 68, 8 8లో 64, 64 పోతే 4 మిగిలింది 8 6లో 48, మళ్ళీ 2 1లో 2 2లో 2 4లో 2 3లో. ఇప్పుడు బి ఈక్వల్ టు మనకు అటు సైడ్ మిగిలిపోయింది బి కదా, బి ఈక్వల్ టు 243 అంటే 243. ఎందుకంటే 16ని తీసుకొచ్చేసినాం, ఇప్పుడు బి మాత్రం మిగిలింది. బి అంటే ఏంటండి? హెచ్సిఎఫ్ గసాబా. మన గసాబా విలువ ఎంత అని అడిగిండు, గసాబా విలువ 243. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ 2 మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4.4, 3.6 మరియు 7.9ల యొక్క సరాసరి ఏవరేజ్ అడిగిండండి. ఈ మూడిటి యొక్క ఏవరేజ్. ఏవరేజ్ అంటే ఏంటి మరి? సరాసరి అంటే ఆల్రెడీ మనం నంబర్ సిస్టమ్ క్లాస్లో చెప్పుకున్నాం. సరాసరి అనేది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. కాబట్టి ఇక్కడ చూడండి మనకు సరాసరి అడిగిండు. సరాసరి ఈక్వల్ టు రాశుల మొత్తం అంటే 1 2 3 రాశులు ఉన్నాయి, ఆ మూడింటిని కలపాలి. 4.4 ప్లస్ 3.6 ప్లస్ 7.9 డివైడెడ్ బై రాశుల సంఖ్య 3 ఉన్నాయి కాబట్టి 3తో భాగించాలి. ఇక్కడ ఈ మూడింటిని కలిపితే 4.4, 3.6, 7.9ని కలిపితే 4 6 10, 1 19, 9 చేతన 1 10 14 15, 15.9, 15.9 డివైడెడ్ బై 3 అండి. 3 5లో 15, 3 3లో 9, ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 5.3. వీటి యొక్క సరాసరి 5.3. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. 5.3 అనేది మన కరెక్ట్ ఆన్సర్. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. సరాసరి అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. దీంట్లో రాశుల మొత్తం కనుక్కోవాలంటే రాశుల సంఖ్య తీసుకొస్తే సరాసరి ఇంటూ రాశుల సంఖ్య ఇస్తే రాశుల మొత్తం వస్తుంది. రాశుల సంఖ్య కావాలంటే దాన్ని తీసుకెళ్తాం, అప్పుడు సరాసరికి ఎందుకు వస్తుంది. రాశుల సంఖ్య అనేది రాశుల మొత్తం బై సరాసరి అవుతుంది. ఇది ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో. ఓకే, నెక్స్ట్ ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 2 రెట్లు చేస్తే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? దీన్ని చాలామంది తప్పు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఆన్సర్ చాలామందికి వచ్చినా కానీ ఆ టెట్లో ఆన్సర్ తప్పు పెట్టిండ్రు. మరి ఎక్కడ తప్పు చేసిండు అనేది ఒకసారి చూసుకుందాం. చతురస్రం అనేది చూడండి, అన్ని భుజాలు సమానంగా ఉండాలి. ఇది ఏ ఉంటే ఇది కూడా ఏ ఉండాలి, ఇది ఏ ఉండాలి, ఇది ఏ ఉండాలి. మరి ఇవన్నీ కూడా 90 degrees ఉండాలి. చతురస్రం యొక్క భుజం పొడవుని రెట్టింపు చేస్తాయి. ఇది మొదటి చతురస్రం అనుకుందాం, ఇది రెండో చతురస్రం. రెట్టింపు అంటే 2a. మనకు చతురస్ర వైశాల్యం అనేది a² అండి, a ఇంటూ a. మరి ఈ చతురస్రం రెట్టింపు చేసిన తర్వాత వైశాల్యం 2a ఇంటూ 2a. ఫస్ట్ వైశాల్యం a², ఇది 2a ఇంటూ 2a అంటే 4a². ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వైశాల్యం a² ఉండి సెకండ్ 4a² అయింది. ఇప్పుడు a² క్యాన్సల్ చేసుకుంటే ఇది 1 ఉంటే ఇది 4 అయింది. ఫర్ సపోజ్ ఇది 100% అనుకుంటే ఇది 400% అయింది. అందరూ ఎక్కడ మిస్టేక్ చేసిండ్రంటే మొదటి దాన్ని రెండో దాంతో పోల్చిండ్రు. 400% అయింది కాబట్టి 400%కి ఆప్షన్ పెట్టేసిండ్రు. కానీ ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ప్రశ్న మనకు కరెక్ట్ అర్థం కాకపోతే ఆన్సర్ మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమడిగిండ్రు? వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. ఇదే ప్రశ్నని పెరిగినటువంటి వైశాల్యంలో మార్పు రేటు ఎంత అని అడిగితే ఎన్ని రేట్లు మారిందంటే 1 ఉన్నది 4 అయింది కాబట్టి 4 రెట్లు. సపోజ్ ఇక్కడ 1.5 రెట్లు, 2 రెట్లు, 4 రెట్లు, 3 రెట్లు అని ఇస్తే అప్పుడు 1 ఉన్నది 4 అయింది కాబట్టి 4 రెట్లు అనేది ఆన్సర్ పెడుతుంటిమి. కాకపోతే ఇక్కడ వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత శాతం పెరిగింది? ఫస్ట్ 100% ఉండే 1 అనేది ఇప్పుడు 400% అయింది. 100 400 అయిందంటే డిఫరెన్స్ 300 పెరిగింది. 300% మాత్రమే పెరిగింది. దీనికి 400 పెరిగిందని రాయలేదు. ఎందుకు? ఫస్ట్ 100% ఉండి 400% పెరిగితే అది ఓవరాల్గా 500 కావాలి. మనకు 500 అయిందా? కాలేదు. అది ఓవరాల్గా 400 అయింది కాబట్టి 100 ఉన్నది 400 అయిందంటే 300% పెరిగింది. ఒకవేళ దీన్నే ఎన్ని రెట్లు పెరిగింది అన్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ 4 రెట్లు అనేది ఆన్సర్ అవుతుండే. ఎంత శాతం పెరిగింది? ఎంత శాతం పెరిగిందంటే 300% పెరిగింది. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలామంది ఆప్షన్ 3ని చూజ్ చేసుకున్నారు. ఎందుకంటే మనం చదివినాం, అన్నీ చేసినాం, కాకపోతే ఇంప్లిమెంట్ చేసే దగ్గర కొద్దిగా మన మైండ్ అనేది అప్పుడప్పుడు ఆ విధంగా పనిచేస్తుంది.
ఒక్కోసారి తప్పులు చేస్తుంది. కాబట్టి అడిగినటువంటి ప్రశ్నని జాగ్రత్తగా చూసుకోవాలండి. నెక్స్ట్ చూద్దాం. ఒక వస్త్ర వ్యాపారి 120 మీటర్ల పొడవు గల కాటన్ గుడ్డను కొనెను. దాని నుండి 49 మీటర్ల 96 సెంటీమీటర్ల గుడ్డను అమ్మినా ఇంకా మిగిలిన గుడ్డ పొడవు ఎంత? ఒక క్లాత్ తీసుకున్నాడు, దాని పొడవు 120 మీటర్లు ఉంది, దాని నుంచి 49 మీటర్ల 96 సెంటీమీటర్లది అమ్మిండు. మనకు ఫస్ట్ ఇది తెలియాలి. 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లు అండి. 1 మీటర్ అనేది 100 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లకి 1 మీటర్ అవుతుంది. కాబట్టి 2 సున్నాలు పెట్టుకున్నాం. దీని నుండి ఇది అమ్మేసింది కాబట్టి తీసేస్తున్నాం. 2 నుండి ఇటు అప్పుడు తెచ్చుకుంటే 10 అవుతుంది. 10 నుండి ఇటు అప్పిస్తాం, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. దీని నుండి ఇటు అప్పిచ్చేస్తాం, ఇక్కడ 10 ఉన్నది 9, ఇటు 10 అవుతుంది. 10 నుంచి 6 పోతే 4, 9 నుంచి 9 పోతే 0, మళ్ళీ ఇక్కడ 9 నుంచి 9 పోతే 0, ఇక్కడ 1 అవుతుంది. 11 నుంచి 4 పోతే 7, 70.04 అంటే 70 మీటర్ల 04 సెంటీమీటర్ల వస్త్రం అతని దగ్గర ఇంకా మిగిలింది. కాకపోతే దీన్ని ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదండి, మన టైం సేవ్ కోసం. ఒకసారి ఇక్కడ చూడండి, అతను అమ్మిన దాన్ని మనం పరిశీలిస్తే ఇది 49.96 అంటే 49.96 అంటే దాదాపు 50 మీటర్ల దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నది 120 మీటర్లు, దాని నుంచి 50 మీటర్లు అమ్మేసినాం, మిగిలింది 70 మీటర్లు అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ 70 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది. అంటే మనం ఈ లెక్క మొత్తం చేయాల్సిన అవసరం లేకుండా 70 ఉన్నటువంటి ఆప్షన్ ఒకటి మాత్రమే ఇచ్చిండు. 60, 70, 80, 60 అని ఇచ్చిండు. కాబట్టి 70కి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ని మనం డైరెక్ట్ చూజ్ చేసుకోవచ్చు. అంటే ఆప్షన్ని చూసి కూడా మనం ఆన్సర్ పెట్టచ్చు. లేదా ఇంకా అబ్జర్వ్ చేయండి, 49.96 అన్నాడు. 0.96 ఇది 100 అయితే ఒకటి ఇటు పోతుండే, 100కి ఎంత తక్కువ ఉంది? 0.4. ఇక్కడ 0.4 ఉన్నటువంటి ఆప్షన్లు 2 ఉన్నాయి, ఇది ఉంది, ఇది ఉంది. కాకపోతే ఇది 0.4 అయితే 50 అయిపోతుంది, మళ్ళీ 70 కావాలి. ఈ 60 అనేటటువంటి ఆప్షన్ మనం తీసుకోరాదు. ఇది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలి, ఎగ్జామ్లో ఎప్పుడు కూడా హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మెదడు ఎంత మంచిగా పనిచేస్తే ఇచ్చినటువంటి ఆప్షన్లను కరెక్ట్ చూసుకున్నా కానీ మనకు ఆన్సర్లు దొరుకుతాయి. మనం నాన్ మ్యాథ్స్ వాళ్ళమైనా ఎవరమైనా ఇది మనకు ఫస్ట్ కొన్ని చిన్న అయితే తెలిసి ఉండాలి. ఒక మీటర్ ఎన్ని సెంటీమీటర్లు అయితే, 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రాములు ఉంటాయి, లేదా 1 క్వింటాల్కి ఎన్ని కిలోగ్రాములు, 1 క్వింటాల్కి ఎన్ని గ్రాములు అవుతాయి, ఇలాంటివన్నీ మనకు తెలిసి ఉండాలండి. నెక్స్ట్ చూద్దాం. కింది వాటిలో దత్తాంశ నిర్వహణకు సంబంధించిన అసత్య వాక్యం ఏది? అంటే కరెక్ట్ కానటువంటి వాక్యం. రాంగుగా ఏది ఉంది అనేది అడిగిండు. సంజ్ఞా రూపంలో నమోదు చేయబడ్డ దత్తాంశాన్ని పరిశీలనలో అంటారు. ఇది కరెక్ట్ అండి. సంజ్ఞా రూపంలో నమోదు చేయబడ్డ దత్తాంశాన్ని పరిశీలనలో అంటారు. మనకి ఏదైనా దత్తాంశం ఇస్తే దాన్ని బొమ్మల రూపంలో లేదా మనం ఇట్లా గీసుకుంటాం. ప్రతి 5కి ఒకటి సంజ్ఞను చూపిస్తూ తీసుకుంటాం. లేదా కార్లది ఫస్ట్ బొమ్మలతో తీసుకునే వాళ్ళు వాటిని పరిశీలనలు అంటారు. అంక మధ్యమం ఎల్లప్పుడూ దత్తాంశం యొక్క అత్యల్ప పరిశీలన విలువల మధ్యనే ఉంటుంది. ఇది కూడా కరెక్టేనండి. అంక మధ్యమం అంటే మనం చెప్పాలంటే సరాసరి అంకగంత సగటు. ఇది ఎప్పుడు కూడా అత్యల్పము అత్యధిక విలువల మధ్యనే ఉంటుంది. అత్యల్పం కంటే తక్కువ కాదు, అత్యధికం కంటే ఎక్కువ కాదు. కాబట్టి ఇది కూడా కరెక్టే. ద్విబాహుళక దత్తాంశం 2 బాహుళకాలు కలిగి ఉంటుంది. కరెక్టే. ద్వి అంటే 2, ఒక దత్తాంశానికి 2 బాహుళకాలు కూడా ఉండొచ్చు. దాన్ని ద్విబాహుళక దత్తాంశం అంటారు. ఇది కూడా కరెక్టే. పై చార్ట్లో, ప్లై కాదండి, ఇది పై చార్ట్ అంటే ఇదండి వృత్తరేఖా చిత్రం. పై చార్ట్లో ప్రతి సెక్టార్ కేంద్రం వద్ద చేసే కోణం అది సూచించే రాశికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ మనకు ఏదైనా కొంత భాగం ఉంది, 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయల నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టినామంటే మనం మొత్తం 360 డిగ్రీలు దీనికే ఖర్చు చేసినట్టు తీసుకుంటాం. లేదు దీని నుంచి 500 ఖర్చు చేసినామంటే 50% తీసుకుంటాం. లేదు 200 ఖర్చు చేసిందంటే దీంట్లో ఇంకా ఈ భాగాన్ని తీసుకుంటాం. ఇక్కడ చూడండి, 200 ఉన్నప్పుడు సెక్టార్ కోణం ఇంతే వచ్చింది. అదే 500 ఉన్నప్పుడు సెక్టార్ కోణం పెరిగింది. అంటే ఈ రాశి విలువ పెరిగితే కోణం విలువ కూడా పెరుగుతుంది. అదే 1000 రూపాయలు అయినప్పుడు మొత్తం కోణానికి, మొత్తం ఆ వృత్తానికి, ఆ పై చార్ట్ మొత్తానికి సమానమైంది. ఇక్కడ ఏమన్నాడు, అది సూచించే రాశికి విలోమానుపాతం అన్నాడు. విలోమానుపాతం అంటే ఒక రాశి పెరిగితే ఇంకో రాశి తగ్గాలి, లేదా ఒక రాశి తగ్గితే ఇంకో రాశి పెరగాలి. ఇది విలోమానుపాతం. కానీ దీంట్లో విలోమానుపాతంలో ఉంటుందా? ఉండదండి. దీంట్లో అనులోమానుపాతంలో ఉన్నాయి. అంటే ఒక రాశి పెరిగితే ఇంకో రాశి పెరుగుతుంది, ఒక రాశి తగ్గితే ఇంకో రాశి తగ్గుతుంది.
ఈ 1000కి పెరిగితే మొత్తానికి అయింది 500కి వస్తే తగ్గింది, సగమే అయింది, 200కి వస్తే ఇంకా తగ్గింది. అంటే ఇవి తగ్గితే ఇది తగ్గిపోయింది, ఇవి పెరుగుతూ పోతే అది కూడా పెరిగింది. కాబట్టి విలోమానుపాతంలో అనేటటువంటి తప్పు చిన్నదే లాజిక్ ఉంటుందని దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 4th అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. త్రిభుజం ఏబిసి యొక్క ఒక కోణం 50 డిగ్రీలు మరియు ఇతర 2 కోణాలు సమానం అయితే రెండు సమాన కోణాలలో ప్రతి కోణం కొలత. చాలా సింపుల్ అండి. మనం ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు, దీంట్లో నుంచి ఒక కోణం 50 డిగ్రీలు అన్నాడు. అంటే ఒక త్రిభుజంలో మొత్తం 3 కోణాలు ఉన్నాయి, దాంట్లో ఒక కోణం 50 కాబట్టి 50ని తీసేస్తే మిగిలిన 2 కోణాలు, ఈ కోణం 50 అనుకుందాం, ఈ 50 డిగ్రీస్ మనం తీసేస్తే మిగిలిన 2 కోణాలు 130. ఈ మిగిలిన 2 కోణాలు కూడా సమానమైనట. సమానం అంటే అవి 2 కూడా సేమ్ కదా, అందుకే బై 2 చూస్తే 2 1 2 6 12 2 5 10. ఆ 2 కోణాలు కూడా ఒక్కోటి 65 డిగ్రీలు ఉంటుంది. అంటే 65 డిగ్రీలు 50 డిగ్రీలు. ఆ త్రిభుజంలోని 3 కోణాలు 65 65 130 50 మొత్తం 180 డిగ్రీలకు సమానమవుతుంది. కాబట్టి సమానంగా ఉన్న 2 కోణాల యొక్క కొలతలు 65 డిగ్రీస్ అండి. రైట్. నెక్స్ట్ది √576 మైనస్ 2 క్యూబ్ విలువ అడిగిండండి. √576 మైనస్ 2 క్యూబ్ అడిగిండు. 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 అంటే 8. కాకపోతే మనకు √576 విలువ తెలవాలి. మనం ప్రీవియస్ క్లాస్లలో వర్గమూలాలకు సంబంధించినటువంటి క్లాస్లలో ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం √576 విలువ అనేది 24 అవుతుంది. దీన్ని ఎట్లా కనుక్కోవాలనేది ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో ఉంది. 24 నుంచి 8 పోతే 16 అండి. దీని విలువ 24, దీని నుంచి 8 తీసేస్తే 16 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సురేష్ 8:15 PM నుండి 9:30 PM వరకు చదువుతాడు. అతను చదివే మొత్తం సమయం ఒకసారి చూడండి. అదే 8 గంటల నుంచి 9 వరకు అయితే 1 గంట చదివిందంటాం. గంటకి 60 నిమిషాలు ఉంటాయి మనకు కదా. అదే సేమ్ 8:15 నుంచి 9:15 వరకు చదువుతాయి, ఇది కూడా 1 గంటనైతే మనకు తెలిసిందే, 60 నిమిషాలు అయ్యేటిది. 9:15 కంటే ఇంకా 15 నిమిషాలు ఎక్కువ చదివిండు, 9 గంటల 30 నిమిషాల వరకు. కాబట్టి 65 + 15 75 మినిట్స్ చదివిండండి. 75 నిమిషాలు అతను చదవడం జరిగింది. 75 నిమిషాలు. రైట్. నెక్స్ట్ది, ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాలలో అసలు 3 లెగను. మనకు ఆల్రెడీ తెలిసిన సూత్రం ప్రకారం అందరం ఇట్లా చేస్తాం, I = PTR/100 అని. దీన్ని మర్చిపోయి ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. దీంట్లో ఉన్నదంటువంటిది ఏంటి, మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పినాం. మనకు వడ్డీ అనేది P యొక్క TR పర్సెంటేజ్ అండి. అసలు యొక్క TR పర్సెంటేజ్ని మనం వడ్డీగా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాల్లో అసలు 3 అవుతుంది. ఫస్ట్ అసలు అనేది ఎప్పుడు కూడా మనకు 100% ఉంటుంది. ఇది P. ఇది 3 అయిందంటే 300% అయింది. ఇది 3P. దీనికి ఉన్నటువంటి తేడా 100 నుంచి 300% పోయింది కాబట్టి 200% పెరిగింది. 200% పెరగడానికి, ఈ 200% పెరగడానికి మనకి 20 సంవత్సరాలు పడితే 1 సంవత్సరానికి ఎంత శాతం పెరిగినట్టు? 0 0 క్యాన్సల్, 2 10లో 20 కాబట్టి 1 సంవత్సరానికి 10% పెరిగింది. చిన్న లాజిక్ అండి, మనకి ఎలాంటి సూత్రం అవసరం లేదు. 100% ఉన్నది 300% అయింది. ఎన్ని రోజులలో అయింది? 20 సంవత్సరాలలో అయింది. కాబట్టి 20 సంవత్సరాలతో భాగిస్తే 1 సంవత్సరానికి 10% పెరిగింది. సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున కొంత సొమ్ము అనేది 20 సంవత్సరాల్లో 3 అవుతుందండి. రైట్. నెక్స్ట్, సౌష్ఠవ రేఖలు లేని త్రిభుజం ఏది? సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషంబాహు త్రిభుజం, సమద్విబాహు లంబకోణ త్రిభుజం. డైరెక్ట్ చూస్తే చెప్పచ్చండి. ఎందుకంటే విషంబాహు త్రిభుజం అని డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. ఎందుకు విషంబాహు త్రిభుజం అంటే ఏ భుజం కొలత కూడా సమానంగా ఉండదు, 3 భుజాల కొలతలు కూడా వేరువేరుగా ఉండాలి. సమబాహు అంటే 3 భుజాల కొలతలు సమానంగా ఉండాలి. సమద్విబాహు అంటే ఏవైనా 2 భుజాలు సమానంగా ఉండాలి. సమద్విబాహు ఉండి లంబకోణం అయితే సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటాం. ఇప్పుడు విషంబాహు త్రిభుజం అంటే ఇది 4 సెంటీమీటర్లు అనుకోండి, ఇది 5 సెంటీమీటర్లు అనుకోండి, ఇది 6 సెంటీమీటర్లు అనుకోండి. ఈ 3 వేరువేరుగా ఉన్నాయి. మనకు సౌష్ఠవ రేఖ అన్న సౌష్ఠవాక్షం అన్న ఒకటి. సౌష్ఠవ రేఖ అంటే ఏంటి? ఏదైనా ఒక పటం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 0 అనేది ఉంది. ఈ పటాన్ని ఒక రేఖ అనేది ఖండిస్తే 2 వైపులు కూడా సమానంగా అయ్యి
అవి రెండింటిని కలిపితే ఒకే భాగం లాగా కనిపిస్తే ఆ రేఖని సౌష్ఠవ రేఖ అంటారు. మరి ఈ భుజానికి మనం ఏదైనా ఒక రేఖని ఇటు నుండి కానీ ఇటు నుండి కానీ ఇటు నుండి కానీ ఎటు నుండి గీసినా కానీ ఏ వైపు కూడా సమానంగా వచ్చేటటువంటి రెండు భాగాలు రావు. అట్లా రాదు కాబట్టి సౌష్ఠవ రేఖల సంఖ్య 0. సౌష్ఠవ రేఖల సంఖ్య 0. సౌష్ఠవ రేఖల సంఖ్య 0 ఉంది కాబట్టి సౌష్ఠవ రేఖలు లేనటువంటి త్రిభుజం విషంబాహు త్రిభుజం. అదే సమబాహు త్రిభుజం అయితే సౌష్ఠవ రేఖలు 3 ఉంటాయి. సమద్విబాహు అంటే 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక లడ్డూ బరువు 50 గ్రాములు అయితే 1 కిలోగ్రాములో ఉండే లడ్డూల సంఖ్య మనకి తెలియాలి. ఫస్ట్ 1 కిలోగ్రామ్ 1 కేజీ 1 కేజీ ఈక్వల్ టు ఎన్ని గ్రాములు? 1000 గ్రామ్స్. 1000 గ్రాములు అండి. 1000 గ్రాములు ఉన్నాయి. మొత్తం 1000 గ్రాములు ఉంటే ఒక్కో లడ్డు 50 గ్రాములు అయితే మొత్తం ఎన్ని లడ్డులు ఉంటాయి? 0 0 క్యాన్సల్, 5 రెంట్లో 0, మొత్తం 20 లడ్డూలు ఉంటాయండి. 20 లడ్డూలు 50 గ్రాములై 20 లడ్డూలు కలిపితే మనకు 50 గ్రాముల చొప్పున 20 లడ్డూలు ఉంటే అది మొత్తం 1 కేజీ అవుతుంది. రైట్, నెక్స్ట్ది. ఒక నగరంలో ఒక వారం పాటు గరిష్ట మధ్యాహ్న ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు, 28 డిగ్రీలు, 27 డిగ్రీలు, 31 డిగ్రీలు, 29 డిగ్రీలు, 28 డిగ్రీలు మరియు 28 డిగ్రీలు. 1 2 3 4 5 6 7 ఒక వారం పాటు నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు ఇచ్చింది 1 డిగ్రీ సెంటిగ్రేడ్లు. అయితే ఆ నగరంలో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత, మళ్ళీ ఏవరేజ్కి సంబంధించినటువంటి ప్రశ్న వచ్చింది. ఏవరేజ్ టెంపరేచర్ ఎంత అని అడిగిండు. అప్పుడు ఏం చేస్తాం? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య ఇస్తాం. రాశుల మొత్తం చేస్తే 8 7 15 5 20 9 1 10 20 10 30 38 8 46 6 చేతన 4. మళ్ళీ 2 2 2 2 2 2 5 10 12 3 15 4 19 మొత్తం 196 డిగ్రీలు ఉన్నాయి. మొత్తం రాశుల సంఖ్య 7 కాబట్టి 7తోని భాగిస్తే మనకు సరాసరి వస్తుంది. 7 రెంట్లో 14 పోతే 5 మిగిలింది 56, 7 8లో 56. సరాసరి ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. ఇది మెథడ్ 1. ఇట్లా కూడా చేయొచ్చు, లేదు పోల్చుకొని కూడా చేయొచ్చు అండి. మనం డైరెక్ట్ 28తో పోల్చినా కానీ 28 ఆన్సర్ వస్తుంది. లేదు అట్లెందుకు సార్ వేరే దాంతో పోల్చుండంటే, నేను ఆ సరాసరి ఉష్ణోగ్రతని 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుంటున్నా, దాన్ని 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకున్నా. 27 తోటి ఉన్నటువంటి వాటిని పోలిస్తే 27 తోటి 25ను పోలిస్తే 2 తక్కువ ఉంది కాబట్టి -2, 27 తోటి 28ని పోలిస్తే 1 ఎక్కువ ఉంది కాబట్టి +1, 27 తోటి 27ని పోలిస్తే 0, మళ్ళీ 27 తోటి 31ని పోలిస్తే 4 ఎక్కువ ఉంది కాబట్టి +4, 27 తోటి 29ని పోలిస్తే 2 ఎక్కువ ఉంది కాబట్టి +2, 27 తోటి 28ని పోలిస్తే +1, మళ్ళీ 28ని పోలిస్తే +1. ఈ 1 2 3 4 5 6 7ని పోల్చినాం. ఇక్కడ చూడండి, వీటిని మైనస్ ప్లస్లు క్యాన్సల్ చేసుకోవచ్చు కదా. -2 +2 క్యాన్సల్, మిగిలింది ఎంత? 1 4 5 1 6 1 7. మనం వాస్తవంగా 27 అనేది అనుకున్నాం, కాకపోతే దీనికంటే మనకి 7 ఎక్కువ వచ్చినాయి, దీనికంటే 7 ఎక్కువ వచ్చినాయి, +7 వచ్చినాయి. ఈ +7ని మనం ఎన్నిటితో పోల్చుకున్నామండి? 7 వారంలో ఉన్నటువంటి 7 రోజులతోటి కదా, కాబట్టి 7 తోటి భాగిస్తే 7 7 1 27 +1 మనకి 28 అనేటటువంటిది ఆన్సర్ అండి. మీరు దీన్నే 28తో పోల్చుకుంటే డైరెక్ట్ మీకు ఇక్కడ వచ్చేటటువంటి అన్ని విలువలు క్యాన్సల్ అవుతాయి, మీకు డైరెక్ట్ ఆన్సర్ 28 వస్తాయి. 29తో పోల్చుకుంటే దీనికంటే తక్కువ ఉన్నది, అప్పుడు మైనస్లో ఉన్నటువంటి విలువలు ఎక్కువ వస్తాయి, తీసేస్తే ఆన్సర్ ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా 28 డిగ్రీలు అవుతుంది. మీరు దేనితో పోల్చుకున్నా మీకు ఆన్సర్ ఇంత వస్తుంది. పోల్చుకునేటప్పుడు ఏం చేయాలి? మనం ఆల్రెడీ ఈ క్లాస్ అనేది సరాసరికి సంబంధించినటువంటి మన ప్రీవియస్ క్లాస్లో ఉంది, మీరు ఒకసారి ఆ క్లాస్ చూస్తే ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపినా 51 వస్తుంది. అయినా ఆ సంఖ్య, ఒక సంఖ్య ఉంది, దీన్ని డబుల్ చేసినాం, రెట్టింపు చేసి 5 కలిపితే 51 వస్తుందట. కాబట్టి ఆ సంఖ్య ఎంత? ఎక్స్ ఎంత అన్నాడు. 5 తీసుకెళ్తే 2x = 51 - 5, 51 నుంచి 5 పోతే 46, 2x = 46 అయితే x = 46లో సగం 23. డైరెక్ట్ చెప్పచ్చండి 23 అని. లేదా జనరల్గా ఆలోచించిన సంఖ్యని డబుల్ చేస్తే 5 కలిపితే 51 వస్తుంది. మరి 5 కలపకపోతే 51లోకి 5 తీసేస్తే 46. సంఖ్యను డబుల్ చేసినాం కదా కాబట్టి సింగిల్ చేద్దాం, బై 2 చేస్తే 23 అనేది మన ఆన్సర్ అండి. 23 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 3 to the power of -5 3 ఘాతం -5ని ఈ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 729 వస్తుంది. మనం ఫస్ట్ 729ని
ఇది మూడు ఘాతంలో ఉంది అంటే భూమి అనేది 3 ఉంది కాబట్టి దీన్ని కూడా 3 వచ్చేటట్టు రాసుకోవాలి. 3 వచ్చేటట్టు రాసుకోవాలి 3 లాగా అంటే ఫస్ట్ మనకు వర్గాలు గణాలు తెలవాలండి. వర్గాలు కనీసం 20 వరకు తెలవాలి. అదే గణాలు అయితే మనకు కనీసం 10 వరకు తెలవాలి. అది తెలిస్తే మనకి ఈజీగా అవుతుంది. 729 అనేది 9 క్యూబ్ అండి. 9 యొక్క 3వ ఘాతం 9 ఘాతం 3 9 ఘాతం 3 అనేది 729 అవుతుంది. ఎందుకు 9 ఇంటూ 9 ఇంటూ 9 9 9 81 81 ఇంటూ 9 చేస్తే 9 1 9 9 8 72 అంటే 729 మనం 9 ఇంటూ 9 ఇంటూ 9 అని రాయొచ్చు. మరి ఈ 9ని 3 వచ్చేటట్టు రాస్తే ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 3 ఇది కూడా 3 ఇంటూ 3 మళ్ళీ ఇది కూడా 3 ఇంటూ 3 అంటే ఎంతైంది 1 2 3 4 5 6 3 ఘాతం 6 729ని 3 ఘాతం 6 అని రాసుకోవచ్చు. మన దగ్గర ఉన్నది ఎంత 3 ఘాతం -5 ఉంది. దీన్ని 3 ఘాతం 6 రావాలంటే దీన్ని దేనితో గుణించాలి? ఫస్ట్ మనకు ఒకటి తెలవాలి a to the power of m into a to the power of n equal to a to the power of m plus n. అంటే భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలని కలుపుతాం. ఒకవేళ ఈ ఘాతాలలో ప్లస్ ఉన్నక -n ఉంటే -n అని రాసుకుంటాం. అట్లా ఇప్పుడు చూడండి 3 ఘాతం -5 ఉంది. ఘాతాలని కలిపినాం. -5కి దేనిని కలిపితే -5కి దేన్ని కలిపితే r వస్తుంది ప్లస్ r వస్తుంది. -5కి దేన్ని కలిపితే ప్లస్ r వస్తుంది. -5కి ప్లస్ 11 కలిపితే 11 నుంచి 5 పోతే 6 కాబట్టి 3 ఘాతం -5కి 3 ఘాతం 11 కలిపితే 3 ఘాతం 6 వస్తుంది. అంటే ఏమన్నట్టు 3 ఘాతం -5 ఇంటూ 3 ఘాతం -11 అంటే 3 ఘాతం ప్లస్ 11 3 ఘాతం 11 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది ఆన్సర్. ఎందుకు? భూములు సమానంగా ఉంటే ఘాతాలని కలపాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ గుర్తులు ఉంటే మైనస్ పెట్టుకుంటాం, m ప్లస్ n చేస్తాం. -5కి ప్లస్ 11ని కలిపితేనే 11 నుంచి 5 పోతే 6 అవుతుంది కాబట్టి డైరెక్ట్ 11 - 5 6 3 ఘాతం 6. ఎందుకు కావాలి 3 ఘాతం 6 అంటే 729 విలువ కాబట్టి. రైట్. నెక్స్ట్ది 0.56 ఈక్వల్ టు ఎంత? 0.56 ఎంత? 0.56ని భిన్న రూపంలోకి మార్చమంటుండు అంటే p/q రూపం అకర్ణీయ సంఖ్య రూపంలోకి మార్చమంటుండు. పైన ఏది బారలేదు కాబట్టి అలానే. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 2 విలువలు ఉన్నాయంటే ఆ పాయింట్ని తీసేయడానికి మనం 100తోని భాగిస్తాం. ఎందుకంటే చూడండి 0.1 అంటే దీన్ని 1/10 అని రాసుకోవచ్చు, మనందరికీ తెలిసిందే. ఎందుకు? పాయింట్ తర్వాత 1 ఉంది, ఉన్నటువంటి సంఖ్యను రాసి ఒక అంకె ఉంది కాబట్టి 1 0తోటి భాగిస్తాం. అదే 0.21 ఉంటే 21 ఉన్నప్పుడు ఏమైంది? పాయింట్ తర్వాత ఉన్నటువంటి సంఖ్యల్ని రాసుకుంటాం. రాసిన తర్వాత 2 ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కకు 2 సున్నాలు పెట్టి భాగించుకోవాలి. అదే 0.321 ఉంటే 321 రాసి దాన్ని పాయింట్ తర్వాత 3 సున్నాలు కాబట్టి ఒకటి పక్కకు 3 సున్నాలు పెట్టి భాగించుకోవాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఉండే కాబట్టి 56/100. ఇక్కడ చూడండి 52 ఫస్ట్ 2 ఎక్కంతో చూద్దాం డైరెక్ట్. 2 5లో 2 0 2 2లో 4 2 8లో 16 మళ్ళీ 2 2లో 2 5లో 2 1లో 2 4లో ఇంతకంటే ఇంకా కొట్టేరాదు కాబట్టి 14/25 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్. నెక్స్ట్ది ఒక అనుపాతంలో 2:8 అనేది 6:xకి సమానమైతే x విలువ 2:8 ఈక్వల్ టు 6:x అన్నాడు. దీన్నే 2/8 ఈక్వల్ టు 6/x అని రాసుకోవచ్చు. 2 1లో 2 3లో 8 1లో 8 3లో పోయేది మనకు ఆన్సర్. 8 3 24 కాబట్టి 24 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎందుకు? అనుపాతంలో ఉన్నాయి అంటే నిష్పత్తుల సమానత్వాన్నే మనం అనుపాతం అంటాం. ఈ నిష్పత్తుల సమానత్వం అనుపాతం అంటాం. లేదు సార్ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నామంటే 2/8 ఈక్వల్ టు 6/x. మనకి x కావాలి, xని ఇటు తీసుకొస్తున్నా, x ఇటు తీసుకొస్తే x ఇంటూ 2 ఈక్వల్ టు 8 అటు పోతే దాన్ని 6ని గుణిస్తుంది. అప్పుడు x ఈక్వల్ టు 6 × 8 డివైడెడ్ బై 2 గుణిస్తుంది కదా, ఇటు వస్తే భాగిస్తారు. 2 1లో 2 3లో 3 8 24 x అనేది 24 అండి. 24 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ది కెలిడోస్కోప్లో ఉండే శీర్షాల సంఖ్య. ఫస్ట్ కెలిడోస్కోప్ యొక్క ఆకృతి మనకు తెలవాలి. శీర్షాల సంఖ్య మనం తెలుసుకోవడానికి కెలిడోస్కోప్ అనేది ఈ విధంగా ఉంటుందండి.
త్రిభుజాకార ఆకృతి ఉండి రెండు వైపులా కూడా త్రిభుజాకార ఆకృతి ఉండి కలిసిపోయి ఉంటాయండి. ఇది కెలిడోస్కోపు. మనం ఆల్రెడీ మన పండ్ల దుకాణం కానీ ఏదన్నా వస్తువులు చిన్న చిన్న వస్తువులు దాంట్లో పోతే, లేకపోతే గాలికి మనం జెండాలో ఏవైతే వేస్తామో అట్లాంటి గాలి బుడగలు ఉన్నటువంటిది దీంట్లో వేసేస్తే కెలిడోస్కోప్లు ఏమంటే మనకు ఉన్నటువంటి ప్రతిబింబాలని అధికం చేసి చూపిస్తుంది. అందుకే దాంట్లో కొన్ని ఉన్నా కానీ అధికంగా కనిపిస్తాయి. ఇవన్నీ అద్దాలతో నిర్మితమై ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనకు శీర్షాలు అంటే ఏమిటి అనేది తెలవాలి. వెర్టిసెస్ అంటారు దాన్ని. ఫస్ట్ తలాలు అనేటివి ఉంటాయండి. ప్రతి పటానికి కూడా తలాలు, శీర్షాలు మరియు అంచులు లేదా భుజాలు. అంచులు లేదా భుజాలు. తలాలు అంటే ఫేసెస్, శీర్షాలు అంటే వర్టిసెస్, అంచులు అంటే ఎడ్జెస్. మనకు ఆయిలర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఒక సూత్రాన్ని చెప్పిండు. అతను ఏమని చెప్పిండంటే F+V = E+2 అనేటటువంటి సూత్రం అండి. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వస్తుంది. ఒకసారి ఈ సూత్రం ఏదని కూడా మనకు ఎగ్జామ్లో వచ్చింది, టెట్ ఎగ్జామ్లో. కాబట్టి తలాలు శీర్షాలు కలిపితే అంచులు +2కి సమానమవుతుంది. ఇప్పుడు తలం అంటే ఇక్కడ చూడండి, ఇదంతా ఒక తలం, ఇక్కడ నుంచి ఇది ఉన్నది ఒక తలం, ఇగో ఈ భాగంలో ఇది ఒక తలమే అండి, మళ్ళీ ఇది ఒక తలమే, ఇటు సైడ్ ఉన్నది అది కూడా ఒక తలమే, వెనుక సైడ్ కూడా ఇట్లాంటిది ఉంది కదా అది కూడా ఒక తలమే, కిందికి ఉంది కదా, కిందికి ఈ రూపంలో ఉంది కదా అది కూడా ఒక తలమే. అంటే దీనికి తలాలు 5 ఉన్నాయి. ఈ ఫేసులు అనేటటువంటివి 5 ఉన్నాయి. మనకు అడిగింది ఇది కాదు, కాకపోతే మీకు ఐడియా కోసం చెప్తున్నాయి. ఫేసులు అనేటటువంటివి 5 ఉన్నాయి. 5ని ఒక దగ్గర పెడితే మనకి ఈ రూపం వచ్చింది. మళ్ళీ మనకు వర్టిసెస్ అంటే శీర్షాలండి. రెండు భుజాలు ఎక్కడైతే కలుస్తాయో ఆ కలిసినటువంటి భాగమే శీర్షం. ఇప్పుడు ఈ భుజము ఈ భుజము ఇంకో భుజం రెండు కానీ అంతకంటే ఎక్కువ భుజాలు ఏవైనా కానివ్వండి కలిసినటువంటి భాగం ఇది శీర్షమే, ఇది కూడా శీర్షమే, ఇది కూడా శీర్షమే, ఇది ఇది మళ్ళీ ఇది. అంటే దీంట్లో ఉన్నటువంటి శీర్షాల సంఖ్య 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. అదే దీనికి ఎడ్జెస్ చూసుకుంటే ఇగో 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు చూడండి ఇవి 5 వచ్చినాయి, ఇవి శీర్షాలు 6 వచ్చినాయి, మనకు ఎడ్జెస్ 9 + 2, 5 + 6 = 9 + 2 మనకు సమానం అవుతుందండి. అంటే ఈ సూత్రానికి ఇవి సరిపోతాయి. అంటే ఏమన్నట్టు ఇవి శీర్షాల సంఖ్య 6 ఉంది. అదే తలాలు అడిగితే 5 ఉంటాయి, అంచులు కానీ భుజాలు కానీ అడిగితే అవి 9 ఉంటాయి అండి. ఎట్లా 1 2 3, ఇటు కూడా 3 4 5 6, మళ్ళా ఇటు 3 6 7 8, ఈ 5 కలిపితే 9 ఉంటుండే. ఇవి మనకు అంచులు అడిగితే 9 ఉండేది, మనకు అడిగింది శీర్షాలు కాబట్టి శీర్షాల సంఖ్య 6 అనేది మన ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్, కింది వాటిలో అసత్య వాక్యం ఏది? సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు, చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు, గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు, సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు. దీంట్లో ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది అసత్యవాక్యం అని అడిగిండు. ఫస్ట్ మనం చతుర్భుజాల గురించి చెప్పుకున్న తర్వాత సమాంతర చతుర్భుజాన్ని బేస్ చేసుకుని మిగిలిన అన్నిటి చెప్తారండి. ఫస్ట్ సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? రెండు జతల ఎదుటెదుటి భుజాలు సమాంతరంగా ఉన్న చతుర్భుజాన్నే సమాంతర చతుర్భుజం అంటారు. రెండు జతలు అంటే ఇదొక జత, దీనికి ఇది సమాంతరంగా ఉంది, మళ్ళీ ఇదొక జత, దీనికి ఇది సమాంతరంగా ఉంది. రెండు జతల ఎదుటెదుటి భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అన్నాం. ఒక సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే, ఒక కోణం 90 డిగ్రీలు అయితే దాన్నే దీర్ఘచతురస్రం అంటారండి. అంటే దీర్ఘచతురస్రం అనేది సమాంతర చతుర్భుజంలో భాగం. ఒక కోణం 90 అని చెప్పినాం సార్, మన మిగిలిన అన్ని కూడా 90 ఉంటాయి కదంటే, ఒక కోణం 90 ఉంటే ఆటోమేటిక్గా మిగిలిన అన్ని 90 ఉండాల్సిందే. ఎందుకు? ఇవి రెండు సమాంతరంగా ఉండాలంటే ఈ కోణం 90 డిగ్రీస్ అయిందంటే మిగిలిన అన్ని కూడా ఆటోమేటిక్ 90 డిగ్రీస్ అవుతాయి. కాబట్టి నిర్వచనం అనేది అట్లా వచ్చింది. అంటే ఏమన్నట్టు, దీర్ఘచతురస్రం అనేది సమాంతర చతుర్భుజం అవుతుంది. మరి ఇక్కడ చూడండి, నెక్స్ట్ దీని తర్వాత రాంబస్ అనేది ఉంటుందండి. రాంబస్ అనేది ఏమంటే ఎదుటెదుటి భుజాల పొడవులు, అంటే 4 భుజాల పొడవులు కూడా, దీనికి ఎదురిది దీనికి ఎదురిది పక్క పక్కే అన్ని 4 భుజాల పొడవులు, 4 భుజాల పొడవులు సమానంగా ఉన్నటువంటి
4 భుజాల పొడవులు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజాన్ని మనం రాంబస్ అంటాం, లేదా దీన్నే సమచతుర్భుజం అంటారండి. రాంబస్ లేదా సమచతుర్భుజం అంటారు. ఇదే రాంబస్ అంటే మనం ఏమని చెప్పుకుంటున్నాం, 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి సమచతుర్భుజం, 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి చతుర్భుజం. మరి 4 భుజాలు సమానంగా ఉన్నాయంటే దీన్ని దీంతో పోల్చండి ఒకసారి. దీంతో పోలిస్తే దీంట్లో 4 భుజాలు ఎదుటెదురు భుజాలు సమాంతరంగా ఉండే, ఈ దీర్ఘచతురస్రంకి రాగానే ఎదుటెదురు భుజాలు సమానమైనవి. ఈ 4 కూడా సమానంగా ఉంటాయి. 4 కూడా సమానంగా ఉన్నటువంటి దీర్ఘచతురస్రాన్ని మనం సమచతుర్భుజం అని చెప్పచ్చు. అంటే దీర్ఘచతురస్రం నుంచి ఏర్పడింది అనొచ్చు. దీర్ఘచతురస్రం అనేది సమాంతర చతుర్భుజం నుంచి ఏర్పడింది కాబట్టి ఇది దీని నుండి ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు? ఇవి రెండు కూడా, ఈ 2 రేఖలు ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నాయి. మరి ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే అది సమాంతర చతుర్భుజం అవుతుంది. అంటే రాంబస్ కూడా సమాంతర చతుర్భుజం అవుతుంది. మరి ఎదురుగా ఉన్నటువంటి భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, అది దీర్ఘచతురస్రం అవుతుంది. ఒక కోణం కొలత 90 degrees అయినప్పుడు అదే ధర్మాన్ని ఈ రాంబస్ కూడా పాటిస్తుంది కాబట్టి రాంబస్ దీర్ఘచతురస్రం కూడా అవుతుంది. అదే కైట్కి వద్దాం. కైట్కి వస్తే ఇట్లుంటుందండి. ఆసన్న భుజాల పొడవులు సమానంగా ఉండి వేరు పొడవులున్న 2 ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ 2 ఆసన్న భుజాలు సమానము, ఈ 2 ఆసన్న భుజాల పొడవులు సమానం. ఆసన్న భుజాల పొడవులు సమానంగా ఉన్నటువంటి 2 వేరు రకాల ఆసన్న భుజాలు ఉంటాయి. వేరు రకాలు ఉన్నప్పుడు దీన్ని గాలిపటం అంటారు. మరి ఇక్కడ చూడండి, ఈ గాలిపటాన్ని సమచతుర్భుజంతో పోలిస్తే సమచతుర్భుజంలో ఆసన్న భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి, గాలిపటంలో కూడా ఆసన్న భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి. అంటే గాలిపటం అనేది సమచతుర్భుజం అవుతుంది. గాలిపటం సమచతుర్భుజం అవుతుంది. కానీ ఇక్కడ 3వ ఆప్షన్ చూడండి, గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అన్నాడు. సమచతుర్భుజాలన్నీ గాలిపటాలన్నాడు. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అవుతాయన్నాడు, సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అవుతాయన్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్ ఏది రాంగ్ అవుతుంది? ఫస్ట్ చూసుకుంటే సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయండి. సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి. చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు అవుతాయి. చతురస్రాలని తీసుకుంటే అవన్నీ కూడా సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు అవుతాయి. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అన్నాడు. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు. సమచతుర్భుజాలన్నీ కూడా గాలిపటాలు అవుతాయి. గాలిపటాలన్నీ కూడా సమచతుర్భుజాలు కావు. ఎందుకు కావు? సమచతుర్భుజాలు అంటే 4 భుజాలు సమానంగా ఉండాలి. 4 భుజాలు ఇది ఒక్కటి మాత్రమే మనకు రాంగ్ అవుతుంది. గాలిపటం అనేది సమచతుర్భుజం కాదు. సమచతుర్భుజం అనేది గాలిపటం అవుతుంది. ఎందుకు? ఆసన్న భుజాల పొడవులు సమానంగా ఉండాలి. ఈ భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి, ఈ భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి. కాబట్టి సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అవుతాయి. కానీ గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు. ఎందుకు? సమచతుర్భుజం ఆల్రెడీ ఇక్కడనే మనకు అర్థమవుతుంది. సమంగా ఉన్నటువంటి 4 భుజాలు ఉన్నదే సమచతుర్భుజం. ఈ భుజాల పొడవులు మరి ఇక్కడ చూస్తే 4 భుజాల పొడవులు సమానంగా లేవు. అందుకే గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు. ఇది కాస్త టిపికల్గా ఉంటుందండి. మీకు అన్నిటిని కూడా నెక్స్ట్ ఒక క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సమచతుర్భుజం అంటే రాంబస్ అంటే దాంట్లో 4 భుజాలు సమానంగా ఉండాలి. కానీ గాలిపటంలో 4 భుజాలు సమానంగా ఉండవు. కాబట్టి గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు కావు. రైట్, నెక్స్ట్ది సమద్విబాహు త్రిభుజం యొక్క 2 సమాన భుజాలు ఒక్కొక్కటి 5 సెంటీమీటర్లు మరియు మరొక భుజం 4 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉన్నాయి. అయినా ఆ త్రిభుజం చుట్టుకొలతలో సగం సెంటీమీటర్లలో అడిగిండు. సమద్విబాహు త్రిభుజం అన్నాడండి. సమద్విబాహు త్రిభుజం అంటే ఇది ఇవి 2 కూడా సమానమైనటువంటి పొడవులు కలిగి ఉన్నాయి అనుకుందాం. ఇది వేరే పొడవును కలిగి ఉంది అన్నట్టు. 2 సమానంగా ఉన్నాయి, దీనికి వేరే ఉంది. సమానంగా ఉన్నటువంటి భుజాలు ఒక్కోటే 5 సెంటీమీటర్లు. ఇది 5 సెంటీమీటర్లు మరియు ఇది 5 సెంటీమీటర్లు. మరొక భుజం 4 సెంటీమీటర్లు అన్నాడు. ఇది 4 సెంటీమీటర్లు ఉంటే దీన్ని చుట్టుకొలత అంటే ఇదంతా కలుపుడండి. 5 + 5 + 4 14. ఈ 14 సెంటీమీటర్లలో చుట్టుకొలతలో సగం అంటే బయట
దీంట్లో సగం 7 సెంటీమీటర్లు. మనకు డైరెక్ట్ సింపుల్ ఆన్సర్ ఇది 7 సెంటీమీటర్లు. కాకపోతే చుట్టుకొలత అనగానే 14 చేసేసి 14 ఆప్షన్ చూస్తారు. మనకు చివరిగా చుట్టుకొలతలో సగం ఎంత అని అడిగింది. ఆ సగంని కూడా ప్రశ్నను మొత్తం చదవాలి. అందుకే 7 సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1.07 ఇంటూ 0.02. 1.07 ఇంటూ 0.02. 2 ఏళ్ళ 14కి 4 చేతున 1 2 0 0 1 1 2 1లో 2 మళ్ళీ 0 0 0 0 0 0 0తో గుణిస్తే 4 1 2 0 0 ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం పాయింట్ తర్వాత పైన 2 కింద 2 4 అంకెల తర్వాత పాయింట్ రావాలి. దీని ఆన్సర్ 0.0214. కాకపోతే అప్పుడు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో దీనికి యాడ్ స్కోరో డిలీటో చేశారండి. ఎందుకంటే ఈ ఆప్షన్ అనేది ఆప్షన్స్లలో ఇవ్వలేడు. 0.0214 అనేది కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఆప్షన్స్లలో ఇవ్వలేడు కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క రైట్ ఆన్సర్ అనేది 0.0214. ఆప్షన్స్లలో లేదు కాబట్టి ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ది ఒక సంఖ్యలో 40% 600కి సమానమైన ఆ సంఖ్య ఏది? ఒక సంఖ్యలో 40% అన్నాడండి. 40% ఈక్వల్ టు 40/100. 0 0 క్యాన్సల్. 2 2లో 2 5లో. ఇప్పుడు చూడండి ఆ సంఖ్య అనేది 5 అండి. మొత్తం 5 భాగాలు. దాంట్లో 2 భాగాల విలువ 40% విలువ 600 అన్నాడు. దీని ఒక భాగం తీసుకుంటే 2 3లో 6 కాబట్టి 300. ఒక భాగం 300. మొత్తం 5 భాగాలు కాబట్టి 5 × 300 1500. 1500 అనేది ఆ సంఖ్య అండి. 1500 అనేది ఆన్సర్. లేదు డైరెక్ట్ ఆప్షన్స్ చూసినా కానీ దీంట్లో ఉన్నటువంటి దేన్ని 4తో గుణిస్తే మనకు 60 వస్తుంది. 12 నాళ్ళ 48 కాదు, 16 నాళ్ళ 64 కాదు, 14 నాళ్ళ 56 కాదు, 15 నాళ్ళ 60 కాబట్టి డైరెక్ట్ 15 ఆన్సర్ అని కూడా మనం పెట్టుకోవచ్చు అండి. రైట్, నెక్స్ట్ది కింది వాటిలో పైథాగరస్ త్రికం ఏది? ఫస్ట్ పైథాగరస్ యొక్క ప్రాథమిక త్రికాలు చెప్పిన 3 4 5 అనేది. దీని నుండి అన్నిటినీ డబుల్ చేస్తే 6 8 10 వస్తుంది. దీన్నే త్రిబుల్ చేస్తే 9 12 15 వస్తుంది. 4తో గుణిస్తే 12 16 20 వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి దాన్ని చూడండి 9 12 15 ఉంది. 9 12 15 అనేది ఆల్రెడీ పైథాగరస్ త్రికం అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9.631, 9.631, 9.694, 9.109, 9.504. వీటిని అవరోహణ క్రమం అన్నాడు. అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న. దీంట్లో అన్నిటికంటే పాయింట్ తర్వాత పెద్ద ఉన్నది 6 9 ఉంది కాబట్టి ఇది ఫస్ట్ రావాలి. మళ్ళీ 6 ఉంది కాబట్టి ఇది సెకండ్ రావాలి. ఇది థర్డ్ రావాలి. ఇది చివరిగా రావాలి. కాబట్టి 9.694, 9.694, 9.694 రెండు చోట్ల వచ్చింది. నెక్స్ట్ 631 రెండు చోట్ల వచ్చింది. కాకపోతే ఇక్కడ 504 ఉంది, 109 ఉంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది 2023 సెప్టెంబర్ టెట్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రం యొక్క అనాలిసిస్. మరి నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వేరే క్వశ్చన్ పేపర్ది కూడా అనలైజ్ చేద్దాం. మీ అందరికి కోరుకునేది ఒకటే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రెగ్యులర్గా క్లాస్ని ఫాలో అవుతూ ఉండండి. ఆల్